అలాగే కల్పవృక్ష మూలంలో ధ్యానించేటప్పుడు మా శంకరులు చెప్తారండి, యమునా తట నికటస్థిత బృందావన కాననే మహారమ్యే కల్పద్రుమ శుభమూలే అన్నాడు ఆయన అక్కడ. ఆయన ధ్యానించారు శంకరులు. అంటే కల్పవృక్ష మూలంలో ధ్యానించడం అంటే అర్థం ఏమిటి తెలియాలి కదా. హనుమంతుడు కూడా ఇలా ధ్యానించడం ఉంది, పారిజాత తరుమూల వాసనం. పారిజాతం అంటే కల్పవృక్షం అర్థం, అది ఒక ధ్యాన ప్రక్రియ. గణపతిని కూడా ధ్యానించే పద్ధతి ఉంది. ఇది మంత్రశాస్త్ర పద్ధతి తెలిస్తే ఎందుకు కల్పతరుమూలని చెప్పారో అర్థమవుతుంది. అమ్మవారు కూడా కల్పవృక్ష వనాల మధ్యలో ఉంటారట. ఏమిటి భావం, ఎందుకు కల్పవృక్షం మధ్యలో ధ్యానించాలి? నేను కల్పవృక్షం మనం చూసామా పెట్టామా? అది స్వర్గంలో ఉంటుందిట. లేదురా బాబు నీలోనే ఉందన్నాడు. సంకల్పాల వృక్షం హృదయం, దానికి మూలంలో ఉన్న పరమాత్మ కల్పవృక్ష మూలంలో ఉన్నవాడు. ఇది ధ్యానించవలసిన పద్ధతి ఇక్కడ. అందుకే సంకల్ప కల్పతరవహ అని భావనోపనిషత్తు ఈ భావాన్ని చెప్తుంది. గ్రహించితే ఇక్కడ తత్వం ఒక్కటే, అక్కడైనా ఎక్కడైనా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే సంకల్పాలు వృక్షంలా, వృక్షానికి ఎన్ని కొమ్మలు ఎన్ని పళ్ళు, మనకి ఎన్ని సంకల్పాలు, అవునా లేదా? చేస్తున్నది తప్ప మిగిలినవన్నీ సంకల్పం చేస్తాం, అవునా లేదా? ధ్యానం చేస్తున్నాడు జపం చేస్తున్నాడు అనుకుంటాను, రేపటి నుంచి చేస్తా, ఎల్లుండి నుంచి ఈ జపమైనవంటే చేస్తా, కానీ జపం మాత్రం చేయు, అవునా లేదా? ఇలా ఎన్ని సంకల్పాలండి. ఇవి చూస్తూ ఉంటే కొమ్మలు పెరిగి పువ్వులు పెరిగి పళ్ళు వచ్చినట్టు సంకల్పాలు వచ్చేస్తుంటాయి. కానీ ఇన్ని సంకల్పాలు ఎక్కడొస్తున్నాయి? హృదయం అనే వృక్షానికి వస్తున్నాయి. అక్కడ దాకా వచ్చాం కదా, హృదయాన్ని తెలుసుకున్నాం. ఆ హృదయానికి మూలంలో ఎవడున్నాడు? వాడు కల్పవృక్షాల మూలంలో ఉన్నవాడు. ఇది తాత్వికంగా దర్శించండి. అది చేత కాకపోతే కల్పవృక్షం ఏదో ఊహించేసుకొని దాని కింద సింహాసనుడు భావించుకోండి. దాని మీద కూర్చున్న వాడిని ఇప్పుడు చూస్తున్నాడు.